హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఇన్సైట్స్ ఎడ్యుకేషన్. ఓకే, అందరికీ ఒక ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది నిన్న మాక్ టెస్ట్ తర్వాత డైలీ ఎగ్జామ్స్ కావాలి అంటున్నారు. ఒక ఎవ్రీడే 20 to 30 కాల్స్ మన స్టూడెంట్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కోసం కావచ్చు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock బ్యాచ్ కావచ్చు, అలాగే 7 to 9 బ్యాచ్ సంబంధించిన ఆఫ్లైన్ కావచ్చు, ఈవినింగ్ 5 to 7 వాళ్ళ బ్యాచ్ కోసం కావచ్చు, వీళ్ళందరి కోసం, అలాగే వేరే దగ్గర ప్లాట్ఫామ్స్లో ఉన్న డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళ కోసం కావచ్చు, కంప్లీట్గా ఆన్లైన్లో మనం ఒక డైలీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఆ ఎగ్జామ్స్ అనేది కోసం సపరేట్గా మనం ఏమనుకున్నాం, లాస్ట్లో ఇన్సైట్స్ మనం 2019 వరకు ఏదైతే ఉందో అప్ టు 2019 వరకు ఇన్సైట్స్ స్టాటిస్టిక్స్ సంబంధించింది ఉండే, తర్వాత 90 తర్వాత ఇన్సైట్స్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయింది. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్సైట్స్ ఎడ్యుకేషన్ అయితే మళ్ళీ అదే నేమ్తోని ఇన్సైట్స్ స్టాటిస్టిక్స్ అంటే కంప్లీట్లీ ఏఎస్ఓ కోసం, కంప్లీట్లీ స్టాటిస్టిక్స్ కోసమే ఇన్సైట్ స్టాటిస్టిక్స్ అకాడమీ ఏపీఎస్సి టీజీపీఎస్సి కనెక్ట్ చేసి ఏఎస్ఓ కావచ్చు, ఎంపీఎస్ఓ కావచ్చు, వాటి ఏ ఎగ్జామ్కైనా స్టార్ట్ సంబంధించింది, రైట్. సో ఇక్కడ మనకు మండల్ ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తెలంగాణలో, అదే మనకు ఏఎస్ఓ ఆల్రెడీ మనకు తెలిసాం 251 వేకెన్సీస్ తోని మనకు August 15 రోజు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ కోసమే మనం ఇప్పటి నుంచి కూడా కాన్సెప్ట్ వైజ్ చెప్పుకుంటూ డైలీ ఏ కాన్సెప్ట్ అయితే మనం క్లాసులు అవుతున్నాయో అవే కాన్సెప్ట్ టాపిక్ వైజ్ క్లియర్ గా ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో మేము మీకోసము ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా ఇది ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ as తెలుగు మీడియంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కంప్లీట్ గా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటే ఒకసారి మనం చూసినట్లయితే రైట్. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ as తెలుగు మీడియం అండి. మరి బైలింగ్వల్ ఉంటుంది ఏ ఎగ్జామ్ అయినా. మళ్ళీ అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మనకు ఖచ్చితంగా మనకి ఏదైతే ఏపీఎస్సి ఉందో అది కంప్లీట్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే మనకు ఏవైతే పేపర్స్ మనకు వీక్లీ ఉంటాయి కదా, పేపర్ టు కంప్లీట్గా అది అకౌంట్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఒక వీక్లో కంప్లీట్గా మనకు అదైతే సిలబస్ అవుతుందో ఆ సిలబస్ షెడ్యూల్ ముందుగానే మీకు ఇస్తాము. దాని ప్రకారం ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆన్లైన్లో ఒకవేళ ఆఫ్లైన్లో ఉంటే ఆఫ్లైన్ మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ రాయండి. ఆ ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్, కామర్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. డైలీ కాన్సెప్ట్ వైజ్ ఎగ్జామ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టైమ్ సిరీస్ ఎగ్జామ్ పెట్టాను. టైమ్ సిరీస్లో మనకు ఫస్ట్ టాపిక్ ఏముంది? యూటిలిటీ యాజ్ వెల్ as ఇంపార్టెంట్. యూటిలిటీ అంటే ఇంపార్టెన్స్ అంటే మీనింగ్ అండ్ అంటే ఇంట్రడక్షన్ సంబంధించిన మొత్తం కూడా మనం వాళ్ళకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ మనం 2025 పేపర్ ఎలాగా ఉందో అదే విధంగా మనము ప్యాటర్న్ అది క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా, అలాగే అసెషన్ రీజన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అండ్ ద మ్యాచింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా అన్ని రకాల 360 degrees యాంగిల్లో అన్ని క్వశ్చన్స్ ఒకటి కాన్సెప్ట్ పైన ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. అంటే ఈరోజు నేను డైలీ కాన్సెప్ట్ వైజ్ అంటే మనకు చూసినట్లయితే స్టాట్స్, ఎకనామిక్స్ అండ్ అకౌంట్స్ అండ్ కంప్లీట్ గా పేపర్ 2 ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ స్టాటిస్టిక్స్, రిమైనింగ్ పేపర్లు కూడా ఓకేనా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకు అంటే ఈరోజు ఎంత? ఏప్రిల్ 8 రోజు. ఈరోజు ఎన్ని గంటలకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 8 ఓకేనా, ఈవినింగ్ 7 o'clock ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clock ఎగ్జామ్ ఉంటుంది. ఏ టాపిక్ అండి? టైమ్ సిరీస్ అనాలిసిస్, కాన్సెప్ట్, మీనింగ్ యాజ్ వెల్ as యూజెస్, యూటిలిటీస్. అయితే టైమ్ సిరీస్ యొక్క డెఫినేషన్ పైన మరియు యూజెస్ పైన, యూటిలిటీస్ ఆఫ్ ద టైమ్ సిరీస్. డెఫినెట్ గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా దీనిపైన అప్లికేషన్స్ ఎక్కువ అడుగుతున్నారు, క్వశ్చన్స్ చేసుకోండి. మరి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఇన్సైట్స్ ఏదైతే కొత్త రీసెంట్ యాప్ ఉందో స్టాటిస్టిక్స్ అకాడమీ, మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన ఏదైతే ఉందో ఇన్సైట్స్ ఓకేనా స్టాటిస్టిక్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ ద ప్లే స్టోర్. ఇలా ఉంటుంది. మరి ఎగ్జామ్ రాసినాక ఎలా ఉంటుంది చూడండి. ఆ టాపిక్స్ లో మీకు ఖచ్చితంగా ఎలా ఉంటుందమ్మా, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది, ప్రాక్టీస్ ఎవ్రీడే విత్ ద ఫ్రెష్ క్వశ్చన్స్. అంటే మీకు కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండదు, పాత క్వశ్చన్ ఆ క్వశ్చన్ తీసుకొచ్చి కాపీ ఉండదు, మొత్తం కూడా డీటెయిల్ గా అప్డేటెడ్ వర్షన్ లో క్వశ్చన్స్ ఉంటాయి క్లియర్ గా. మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ క్లియర్ గా ఉంటుంది. వాటితో పాటు మనం అక్కడక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సపరేట్ గా ఉంటుంది టాప్ బెంచ్.
ఓకే, డైలీ ఎగ్జామ్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2005 నుంచి 2025 వరకు అది ఏఎస్ఓ ఎగ్జామా, ఏడి ఎగ్జామా, లేదా వేరే సీజీఎల్ ఎగ్జామా, లేకుంటే వేరే డిఫరెంట్ ఎగ్జామ్స్, అది ఏదైనా స్టాట్స్ అనేది ఎక్కడ కనిపించినా ఆ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇక్కడ సపరేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ చూసినట్లయితే అవసరమైతే మీకు దాంట్లో క్లియర్గా ఓకేనా ఎలా ఇస్తామంటే ఆన్సర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన క్వశ్చన్ ఆప్షన్స్తో పాటు అది ఎందుకు అవుతుంది, ఎందుకు కాదు. మళ్ళీ మెమొరీ టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు మెమొరీ టిప్స్ చెప్పాను, చాలా మంది అడుగుతున్నారు సార్ మెమొరీ టిప్స్ బుక్స్లో ఉంటాయా అని అడుగుతారు. బుక్స్లో మెమొరీ టిప్స్ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. నేను కాల్ చేసి మెమొరీ టిప్స్ బుక్స్లో ఉంటాయి, ఓన్లీ క్లాస్ రూమ్లో ఆఫ్లైన్ క్లాస్లోనే మన రికార్డింగ్ క్లాస్లో మెమొరీ టిప్స్ ఉంటాయి. అలాగే కొన్ని టిప్స్ మేము యాడ్ చేస్తాం దేంట్లో మన ఎగ్జామ్స్లో కూడా మీకోసం, మీరు అడిగిన దానికి. అందుకోసమే మనం ఇంతవరకు ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో, ఏదైతే యూట్యూబ్ ఛానల్ మనకు 7 క్లాసెస్ ఉన్నాయి కదా, 7 లైవ్ క్లాసెస్, అలాగే మొన్న మాక్ టెస్ట్ 1 పెట్టాము. ఓవరాల్గా ఇది స్టార్ట్స్ బేస్ చేసుకుని దానిపైన కూడా మనకు ఏవైతే కామెంట్స్ ఉన్నాయో చెప్పండి, మన క్లియర్గా ఇంకా క్లారిటీగా చూడండి. ఆల్మోస్ట్ 3 పార్ట్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక 1-2 పార్ట్స్ అయితే అయిపోతుంది అది మాక్ టెస్ట్. ఓకేనా, ఇది మనకు ముఖ్యంగా ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. ఓ రోజు స్టాట్స్, ఓ రోజు ఎకనామిక్స్, ఓ రోజు ఎకనామిక్స్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్, మైక్రో ఉంటుంది, మ్యాక్రో ఉంటుంది, అకౌంట్స్లో కూడా ఫైనాన్షియల్ అకౌంట్, మొత్తం పాయింట్ టు పాయింట్ డెఫినేషన్స్తో సహా సిలబస్ అకార్డింగ్ టు ద సిలబస్ ఫ్రేమ్ చేసుకొని. ఇప్పుడు మీకు తెలియదు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైతే మనకు ఆ రోజు మనకు తెలుసు ఈరోజు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది. చదవడం ముఖ్యం కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఎగ్జామ్స్ ఎవరైతే చేస్తారో అది కూడా అకార్డింగ్ టు నెగిటివ్ మార్కింగ్ బేస్ చేసుకుని రాయాలి. అది ఒక్కటి గుర్తుంటేనే ఈరోజు ప్రాక్టీస్ చేయండి, రేపు మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. రైట్, ఇంకా మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ఈ టాపిక్లో ఓకేనా, మనకు సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఎక్స్పర్ట్స్ మనకు సపోర్ట్ ఉంటుంది. డీటెయిల్ అనాలిసిస్, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు, ఓకేనా, ఏమేమి రాస్తున్నారు, లీడర్ బోర్డ్ జస్ట్ లైక్ అది కూడా మీకు అనాలిసిస్ అక్కడ కనిపిస్తుంది. రైట్, అనౌన్స్మెంట్ ఓకేనా. సో టాపిక్ వైజ్ స్ట్రక్చర్ ప్రిపరేషన్ అంటే టాపిక్ తీసుకొని ప్రతి కాన్సెప్ట్ ని క్లియర్, ఏ లైన్ కూడా వదలకుండా దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ లెర్నింగ్. ఇది కాకుండా ఓకేనా, ఇది మొత్తం ఎక్కడ ఉంటుంది, కంప్లీట్ ఆఫ్లైన్ లో అయితే లైఫ్ లైన్ అకాడమీలో ఉంటుంది, ఆన్లైన్ లో అయితే ఎక్కడ ఉంటుందమ్మా, ఇది ఇన్సైట్స్ స్టాటిస్టిక్స్ అకాడమీ యాప్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు 7 o'clock ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే ఆ యాప్లో మీరు రాయండి. ఇంకొక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్దర్ మీ డీటెయిల్స్ కోసం ఏదైనా 6281-023-09 కాంటాక్ట్ చేయండి. ఇది కాకుండా మళ్ళీ ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీకు మొన్న మాక్ టెస్ట్ ఎప్పుడైతే రాసామో, ఈ మాక్ టెస్ట్ మొన్న సండే అయిపోయింది. సండే రోజు మనకు లాస్ట్ సండే రోజు మనం ఏం చేసాం, మాక్ టెస్ట్ 1 కండక్ట్ చేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు అప్కమింగ్ వచ్చే మళ్ళీ సండే ఇది April 12th ఏదమ్మా, April 12th రోజు ఓకేనా మీకు మరొక మాక్ టెస్ట్ తోని ఓకేనా మీ ముందుకు వస్తున్నాం. ఓకేనా, అది ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. ఇదే మన ఇన్సైట్ స్టడీస్ యాప్లో ఆన్లైన్ అయితే మీకు ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ అయితే మనకు ఆఫ్లైన్ క్వశ్చన్ పేపర్ ఇట్లా కావాలనుకుంటే ఇక్కడికి రావండి. మనం ఆఫ్లైన్లో చిక్కడపల్లిలో ఉన్న ఆఫ్లైన్ సెంటర్ అయిన లైఫ్ లైన్ అకాడమీకి రండి. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా ఈరోజు ఓకేనా, చాలా మంది క్వశ్చన్ పేపర్ మాక్ టెస్ట్ అనేది 1ని మనం 3, 4, 5 అంటే ఆల్మోస్ట్ 3 parts ఇంకా 2 parts 5 parts చెప్పడం జరిగింది. కానీ ఆ April 12th జరిగే ఆ మాక్ టెస్ట్ అనేది కంప్లీట్గా ఆ రోజు ఈవినింగ్ 5 o'clock లైవ్ సెషన్లో మనం కంప్లీట్గా నాన్ స్టాప్గా 75 questions సింగిల్ అటెంప్ట్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, సో దీనికోసం ఓకేనా మీరు ఎగ్జామ్స్ ఎక్కడైనా సరే, ఎక్కడ ఉన్నా సరే మీరు ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్తోనే మన సక్సెస్ గుర్తుపెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అది ఆఫ్లైన్ క్లాసా, ఆన్లైన్ క్లాసా, లేదా మీకు టెస్ట్ సిరీస్ సంబంధించిందా, లేకుంటే టెక్స్ట్ బుక్స్ కోసమా, ఏదైనా సరే మన యూట్యూబ్ ఛానల్ అయినా ఓకేనా ఇన్సైట్స్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా అందులో కామెంట్స్ చేయండి. మాక్సిమం మన టైం ఉంటే ఖచ్చితంగా తీసుకొని మీకు డీటెయిల్గా కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.